హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ మనందరి ఫేవరెట్ నిఖిల్. కానీ నేను ఏదన్నా ఒక ఇంటర్వ్యూ కోసం ఇన్ని సార్లు ఒక గెస్ట్‌కి ఫోన్ చేశాను. ఇన్ని నెలలు వెయిట్ చేశానంటే ఈ ఒక్క ఇంటర్వ్యూయే. ఎట్ లాస్ట్ ఇది జరుగుతుంది. సో, ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఇంక లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సమ్‌వేర్ ఎక్కడో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు అనే పాయింట్ ఎక్కువ అక్కడ రైజ్ అయింది. ప్లస్ నేను కూడా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ తెలుగు ఈ బుల్లితెరలో మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ కన్నడ నుంచే ఉన్నారు. బెంగుళూరు నుంచే తీసుకొని మెయిన్ లీడ్స్ అందరిని వాళ్ళనే పెడుతున్నారు. మిగతా ఆర్టిస్టులు అందరూ తెలుగులో ఈ చిన్న కింద క్యారెక్టర్స్ పెడుతున్నారు. వాట్ ఎగ్జాక్ట్ రీజన్ అయి ఉండొచ్చు దీనికి? అది ఎవరు పిలుస్తున్నారో వాళ్ళని అడగాలి. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్‌ని. సో, బేసిక్‌లీ ఒక ఆర్టిస్ట్‌కి కన్నడ, తెలుగు, తమిళ్ బ్యారియర్స్ ఉండవు. పాన్ ఇండియాని ఎందుకు చేస్తున్నాం మనం సినిమాలు? ఎందుకు మనం మన ఇండియా సినిమా అని చెప్పడం జరుగుతుంది? వై వి కాంట్ బి అన్ ఇండియన్? వై వి హ్యావ్ టు బి తెలుగుయన్, కన్నడియన్, తమిళియన్? మీరు మీ దాంట్లో 500 నోట్లు అదే గాంధీజీ ఉన్నారు. మా దాంట్లో ఉన్న 500 నోట్లు అదే గాంధీజీ ఉన్నారు. నా పేరు తెలుగులో పలకరినా నిఖిలే, కన్నడలో చెప్పినా నిఖిలే, హిందీలో చెప్పినా నిఖిలే. అక్షరాలు మారుతాయి, పిలుపు మారదు, మనిషి మారడు. సో ఇప్పుడు ఐ డోంట్ గెట్ వై పీపుల్ ఆర్ టేకింగ్ లైక్ దట్. ఇప్పుడు కన్నడ బయటోడు అంటే లోపల వాడేవాడు. నేను ఇక్కడ పుట్టుంటే లోపల వాడు. ఒకవేళ నేను కన్నడలో పుట్టి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటే మేబీ వాళ్ళ పాయింట్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ తెలుగు అభిమానం ఒకటి ఉంటుంది, మన తెలుగు వాళ్ళని పెట్టచ్చు కదా అనే పాయింట్, అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. తప్పేమన్నట్లేదు. అలానే సినిమా పాన్ ఇండియా సినిమా కూడా వాళ్ళ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి మిగతా చోట్ల డబ్బు అవుతుంది. వాళ్ళు కరెక్ట్ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చేయట్లేదు కదా. ఇప్పుడు ఒక సినిమాలు చేస్తున్నప్పుడు కెమెరామెన్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఇక్కడి నుంచి కాదు అన్ని చోట్ల నుంచి వస్తున్నారు, రైట్? ఇట్స్ నాట్ ఓన్లీ ద ఆర్టిస్ట్, ఇట్స్ హోల్ టీమ్. నీకు ఒక టీమ్ ఒక షూటింగ్ సెట్కి వెళ్తే నీకు ఒకే లాంగ్వేజ్ వాళ్ళు దొరకరు. గెటింగ్ మై పాయింట్. హిందీ వాళ్ళు ఉంటారు, టెక్నీషియన్స్, కెమెరామెన్ తమిళ నుంచి ఉంటారు, ఎడిటర్స్ ఎక్కడో వేరే చోటు నుంచి ఉంటారు. పీపుల్ ఆర్ ఎవాల్వింగ్ ఎవ్రీవేర్. ఇక్కడి నుంచి హాలీవుడ్కి వెళ్ళి చేసిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు మన ఇండియాలో. అక్కడి నుంచి చెప్పలేదు బయట వాడు వచ్చి మన లోపల చేసేవని. గెటింగ్ మై పాయింట్. హాలీవుడ్లో మన ధనుష్ గారు చేశారు. మన బాలీవుడ్ నుంచి ఒక ఆర్టిస్ట్ వెళ్ళి హాలీవుడ్లో జురాసిక్ పార్క్లో ఒక సినిమా చేశారు. సో వాళ్ళు దీపిక పడుకొని చేసింది, ప్రియాంక చోప్రా చేసింది. ప్రియాంక చోప్రా హాలీవుడ్లోనే మరి పెళ్ళయింది. వాళ్ళు చెప్పలేదే బయట వాళ్ళని. మనం యాక్చువల్ బేసిక్లీ నా ఆధార్ కార్డ్ నీకు ఆధార్ కార్డే ఉంది, దాంట్లో ఇండియన్ మ్యాపే ఉంది. వీఆర్ ఇండియన్స్ డూడ్. దట్టు వీళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టుల గురించి మాట్లాడరు, వచ్చేవాళ్ళు ఇప్పుడిప్పుడే. నేను ఒకటి చెప్తా ధను, మన తెలుగు నుంచి హిందీ సీరియల్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ ఉన్నారు. వాళ్ళు చెప్పలేదే. బయట ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు చెప్పట్లేదే. చెప్తున్నది ఎవరు? నాకు ఇలా చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను అడుక్కొని రాలేదు, నేను ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి రాలేదు, లేదా రెఫరెన్స్ వల్ల రాలేదు. ఐ కేమ్ డిగింగ్ మై ఓన్ రోడ్ టు ట్రావెల్. నేను వచ్చా, అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరిది, నీకు రావాల్సింది నేను లాక్కొని కూడా చేయలేదు ఎప్పుడు. నేను ఎప్పుడు నేను చాలాసారి డైరెక్ట్గా చెప్తా, ఫస్ట్ ఎవరిని అడిగారు వాళ్ళది ఓకే అయితే వాళ్ళతో చేయండి, నాతో వద్దు. ఐ డోంట్ వాంట్ టు. నేను కొన్ని ప్రాజెక్టులో చెప్పడం కూడా జరిగింది, చేయలేదు కూడా. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఎవరితో లాక్కొని వచ్చానని. నాకు ఇప్పుడు మనం వెళ్ళాలి అన్నప్పుడు ఆ వే ఏ లాంగ్వేజ్కి వెళ్తుందో, ఏ బ్యారియర్కి వెళ్తుందో తెలియదు కదా. రావడమే తెలుసు నాకు ఇండస్ట్రీకి. దాని తర్వాత అది ఆడిషన్ త్రూ వచ్చింది. నేను ఇక్కడ కన్నడలో చేస్తుంటే ఒక ఆడిషన్లో 2019లో జరిగిన ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి నేను గోరింటాకు సీరియల్ చేయడం. ఆల్రెడీ కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసి నేను కన్నడలో 2 సినిమాలు చేసా, 20-25 థియేటర్ షోస్ చేసా హీరోగా సినిమాలు. మళ్ళీ సీరియల్ ఒకటి కన్నడలో హీరోగా చేస్తుంటే అప్పుడు ఆడిషన్ వస్తే ఆడిషన్కి నేను దాంట్లో సెలెక్ట్ అయ్యి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను ఊరికే ఫ్లైట్ ఎక్కి వచ్చి కూర్చొని యాక్షన్ అనగానే యాక్టింగ్ చేయలేదు నేను ఇక్కడ. ఐ కేమ్ త్రూ అన్ ఆడిషన్. ఐ ఆల్సో వెంట్ త్రూ ద సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు కూడా ఏదైనా కొత్త ప్రాజెక్ట్కి వెళ్తే నన్ను పిలిచి లుక్ టెస్ట్ చేపిస్తారు, నేను చేస్తా అది. వెదర్ ఐఎమ్ గోయింగ్ టు సెట్ ఫర్ ద క్యారెక్టర్, అది ఓకే అయితే నేను నన్ను సెలెక్ట్ చేస్తారు. ఊరికే ఎవరు పిలవరు తను. బికాజ్ నేను డబ్బులు పెడుతున్నాను అంటే ఆ క్యారెక్టర్కి ఆ మనిషి సెట్ అవుతాడో చూస్తాడు ప్రొడ్యూసర్. ఊరికే డబ్బులు పెట్టడానికి మా మావయ్య కాదైనా, మా నాన్న కూడా కాదు ప్రొడ్యూసర్ అనేవాళ్ళు. సో నేను వచ్చి ఆడిషన్ ఇచ్చి చేస్తున్నా. నేను ఎవరిదో ఫుడ్ లాక్కోట్లేదు.
ఐ నో ఆపర్చునిటీస్ ఆర్ లెస్ అండ్ టాలెంట్స్ ఆర్ మెనీ. ఐ గెట్ ఇట్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ స్నాచింగ్ సమ్ వన్స్. ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ మై ఓన్ కెరియర్. ఇప్పుడు దాంట్లో చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు. చాలామందికి ఇంకేదో ఫీల్ అయ్యి ఉంటుంది. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. యూ డూ. నువ్వు నా మీద పెట్టే ఇంట్రెస్ట్ నీ మీద పెట్టుకోబోయి ఎవరు వస్తా నేను అనొచ్చు కదా, చాలామంది చేస్తున్నారు. నాకన్నా హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఐ మీన్ మిడ్ రేంజ్ ఆర్ బేసిక్ రేంజ్, ఐ గెట్ ఇట్. నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద షోలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నేను అనుకోవచ్చు కదా, అరే వాళ్ళకి వస్తున్నారు మాకు ఇవ్వట్లేదే. నేను చెప్పట్లేదే. నా ప్రయత్నం ఇంతే. నేను ఎంతవరకు అవుతుందో నేను ఇస్తున్నా. ఎప్పుడు కలిసి వస్తుందో అప్పుడు కలిసి వస్తుంది. మీరు ఇవ్వండి మీది. మీరెందుకు పక్కనోడు బేసిక్లీ ఏం తెలుసా ఇది నీకు అర్థమైందా? మీకు చేయలేక మీకు మీ దాంట్లో బద్ధకం వచ్చి పక్కనోడు మీద పడి సచ్చడం కన్నా మీ మీ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే మీరు ఎదుగుతారు. లేకపోతే ఇంకా మీ ఇష్టం అది. ఎందుకు 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 ఖాళీగా ఉన్నామంటే మొత్తం కన్నడ వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంకెక్కడ మాకు ఉంటే ఆపర్చునిటీ జనరల్ వాళ్ళు చెప్పే మాటలు. వాళ్ళు చెప్తాలే. కానీ బట్ బెంగళూరులో ఒక 2 సినిమాలు చేసి కంటిన్యూగా సీరియల్ చేసుకుంటూ తెలుగు సీరియల్ దగ్గర నుంచి ఇంకా ఇక్కడే ఉండిపోవడానికి రీజన్ ఏంటి? అంటే బ్యాక్ టు బ్యాక్ నాకు వచ్చింది ఇక్కడ. వచ్చినాయి. ఓకే. అంటే లైక్ గోరింటాకు అవ్వంగానే అమ్మకు తెలియని కోయిలమ్మ, కలసుంటే కలదు సుఖం, ఊర్వశివ రాక్షసు, మళ్ళీ శ్రవంతి, అనుపల్లవి, ఇలా బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి నేను ఇంకా అలాగే చేసుకొని వెళ్తున్నాను. అండ్ నేను చెప్పొచ్చు బయట వాడిని లోపల వాళ్ళని, కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు ఇక్కడే వాళ్ళు కదా. బయట వాళ్ళు నాకు యూఎస్ నుంచి రిప్లైస్ వస్తుంది, డిఎమ్స్ వస్తుంది, వేరే వేరే కంట్రీస్ నుంచి గిఫ్ట్లు వస్తాయి. నా బర్త్డే రోజు పాపం వేరే కంట్రీస్ నుంచి డబ్బులు పంపించి ఫుడ్ పెట్టిస్తున్నారు అనాథాశ్రమాలకి, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో. నేను ఎందుకు వదులుకుంటే ఇంత ప్రేమని? ఎవడో ఏదో పిచ్చి వాగుతుంటే. ఇది తెలుగు వాళ్ళే నాకు ఇచ్చిన ప్రేమ. వాళ్ళే నన్ను గెలిపించింది బిగ్ బాస్ హౌస్లో. బయటవాడు అన్న బయటవాడు అనేది ఈ కొంతమంది జనాలు ఒప్పుకుంటున్నారు కదా. జనాలకి బయటవాడు గీటవాడు అనిపించదు కదా అర్థం. ఇప్పుడు డైలాగ్ ఉండే తెలుగు ఆడియన్స్ ఒకసారి మన అనుకున్నారంటే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని. అదే కదా అన్నారు కదా. ఆ డైలాగ్ బయటవాడిది కాదు కదా, ఇక్కడదే కదా. ఇంకా క్వశ్చన్ వీళ్ళే అడుగుతారు, ఆన్సర్ వీళ్ళే చెప్తారు. నాకు కొంతమంది ఉన్నారు బయటవాడు వచ్చి అంటూ, అయినా మన తెలుగు వాళ్ళు మా వాళ్ళు అనుకుంటే అంటారు. అరే నువ్వు అది చెప్పలేదు, ఇది చెప్పు. ఒకవేళ నువ్వు నా వాడివి అనుకుని ఉంటే నువ్వు బయట వాడివి అని క్వశ్చనే రాకూడదు. నువ్వు క్వశ్చన్ అది వచ్చిందంటే ఈ నా వాడివి అనుకునేది తప్పు అయిపోద్ది. నువ్వు చెప్పకూడదు. అది చెప్పేవాళ్ళు జెన్యున్గా చెప్పేవాళ్ళు చెప్తారు, వదిలేసి. నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అర్జున్ బయటవాడు కాదు. అమర్దీప్ బయటవాడు కాదు. మానస్ బయటవాడు కాదు. మహేష్ బయటవాడు కాదు. ప్రేరణ తమిళనాడు. విష్ణుప్రియ తెలుగు. పృథ్వీ హీస్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ అగైన్. ఓకే, పృథ్వీ నేను బిగ్ బాస్లోనే మనం క్లోజ్ అయింది. ఓకేనా. నబిల్ కరీం వరంగల్. వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి పోవాలి? బయటవాడు ఫ్రెండ్. మళ్ళీ నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు? ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి షో చేస్తున్నా. శ్రీముఖికి నాకు మంచి బాండ్ ఉంది. శ్రీముఖి బయట అమ్మాయ లేదు. అది ఇంకా ఏం చెప్పలేము. ఇది చెప్పే నాలుక అది ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఏది పడితే చెప్తా ఉంటారు.